హాయ్ అండి. రీసెంట్‌గా నేను ఆగస్ట్ 15థ్ ఆర్ట్ స్టేషనరీ నాకు కొన్ని ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌కి సంబంధించి కొన్ని మెటీరియల్స్ కావాలని చెప్పేసి ఇక్కడ చాలా రకాల బ్రషెస్ అయితే ఉన్నాయండి. అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయి. నాకు ఏ బ్రషెస్ యూజ్ అవుతాయా అని చెప్పేసి నేను ఒక్కొక్క బ్రష్ చూస్తూ ఉన్నాను. నేనైతే ఇలాంటివైతే అక్కడ అవే కాకుండా బెలూన్స్ అయితే బ్యానర్లు పిల్లల కోసం స్కూల్ స్టడీ కోసం సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ అయితే ఉంటాయి. కిడ్స్కి సంబంధించిన పెన్స్, పెన్సిల్స్, డ్రాయింగ్ బుక్స్, కలర్ పెన్సిల్స్, ఇక్కడైతే ఫ్యాబ్రిక్ సంబంధించిన పిల్లలకు ఉపయోగపడే అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అవి కూడా చూస్తున్నాను. హస్తకళాకారులకైతే పెన్సిల్స్, స్కెచెస్, పెయింట్ బ్రషెస్, డ్రాయింగ్ బ్రషెస్ ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి. ఇవన్నీ నేను మీకు ఏమైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఒక్కొక్కటి వీడియో తీసుకుంటూ అలాగే నేను షాపింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చాక కొన్ని ఐటమ్స్ అయితే దేనికి యూజ్ చేస్తారన్నది కూడా నాకు తెలియదు. అన్ని రకాల ఆర్ట్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసాక అప్పుడు అనిపించింది, ఆర్ట్ కళాకారులకి ఇన్ని రకాలు యూజ్ అవుతాయా, ఇన్ని రకాలుగా యూజ్ చేస్తారా అని. ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు ఏవో ఉన్నాయండి, బట్ అవేంటో కూడా నాకు తెలియదు. అలాగే క్యాన్వాస్ బోర్డ్ అంటారు కదా, ఈ పెద్ద పెద్ద క్యాన్వాస్ బోర్డులు కానీ చిన్న బ్యాగ్స్ కానీ అలాగే చిన్న చిన్న మిర్రర్స్ కూడా ఇక్కడ ప్యాక్ చేసి ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేసే ఆర్ట్కి సంబంధించిన అన్ని మెటీరియల్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అలాంటి స్టేషనరీకి వెళ్ళడం వల్ల మనకు అన్ని రకాల ఐటమ్స్ ఒక దగ్గరే దొరుకుతాయండి. మనం ఒకవేళ ఏమైనా మర్చిపోయినా అక్కడున్న ఐటమ్స్ని వాటిని బట్టేసి మనకి తెలుస్తుంది అనమాట, ఏది యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఉన్నాయన్నీ మనకి యూజ్ అయ్యేవి అండి. నేనైతే కొన్ని పెయింట్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.